హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ. లావణ్య మస్తాన్ సాయి కేసు విషయంలో ఎన్నో ట్విస్టులు బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్నాము మస్తాన్ సాయి రికార్డ్ చేసిన హార్డ్ డిస్క్ లో ఎంతో మంది అమ్మాయిలే కాకుండా ఇతర సినీ ప్రముఖుల పేర్లు కూడా వెల్లడిస్తున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు జర్నలిస్ట్ గోపి గారు మనతో ఉన్నారు. గోపి గారు నమస్తే. నమస్తే మేడం. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు హార్డ్ డిస్క్ లో దాదాపు 300 మంది పైగా అమ్మాయిల వీడియోలు అయితే చాలా బయటకు వచ్చాయి. మరి అదే కాకుండా హీరోలు కూడా, అంటే ప్రముఖులు, సినిమా ప్రముఖుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే మేడం మనం ఫస్ట్ కాంచి ఈ కేసుని చూసుకుంటే రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి, శేఖర్ భాష వీళ్ళు నలుగురు మన గతంలో కూడా ఒక 5 నెలల కిందట ఈ కేసు అనేది విపరీతంగా వైరల్ అయింది. విపరీతంగా సోషల్ మీడియా సర్క్యులేషన్ అయింది, శాటిలైట్లో కూడా అయింది. సో ఈ కేసు అనేది ఒక పొంతనకు రాల. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి కొన్ని ప్రొసీజరింగ్ లీడింగ్స్ వచ్చిన తర్వాత లావణ్యకి ఒక ఇల్లు వచ్చింది. ఆ ఇల్లులో ఆమె ఆ నివాసం గడుపుతూనే ఉన్నారు. సో రీసెంట్ డేస్లో మనం చూసుకోవచ్చు, లావణ్య ఒక ఫంక్షన్ నిమిత్తం కొరకు ఈ మన మస్తాన్ సాయి ఉన్నాడు కదా, మస్తాన్ సాయి ప్రాపర్టీ వచ్చి గుంటూరు దగ్గర వాళ్ళు. సో గుంటూరు దగ్గరలో చిన్న ఫంక్షన్ ఉంది వాళ్ళ ఇంట్లో. సో మస్తాన్ సాయి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయితే వీళ్ళని ఇన్వైట్ చేశారు ఆ టైంలో. సో ఇన్వైట్ చేస్తే ఈమె వెళ్ళింది. వెళ్ళి 2 డేస్ ఫంక్షన్ బాగానే జరిగింది. థర్డ్ డే అయితే ఏంటంటే మస్తాన్ సాయి ఒక హోటల్ రూమ్లో ఈమెను అగాచ్యం చేయబోయాడంట. సో అప్పుడు వాళ్ళ హ్యాపీగానే జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. కొన్ని ఆడియో కాల్స్ కూడా 2 నుంచి బయటకి లీక్ రావడం జరుగుతుంది. సో ఆడియో కాల్స్లో ఏముందంటే, అవును మస్తాన్ సాయి నమ్మేటి చేసాడు, అప్పుడు ఇద్దరం సరదాగానే ఉన్నామని ఆమె చెప్పడం జరిగింది. సో తర్వాత ఏమైంది ఏమో కానీ నిన్నటి నుంచి అయితే విపరీతంగా మళ్ళీ ఇదే టాపిక్ అయితే మళ్ళీ వైరల్ అవుతుంది. మస్తాన్ సాయి దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉందని, ఆ హార్డ్ డిస్క్లో సుమారు మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పారు, 300 వీడియోలు కాదు. ఈరోజు ఉదయం మరలా ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఎవరైతే ఇప్పుడు లావణ్య ఉందో ఆమె చెప్పడం జరిగింది, 300 కాదు 1500 నుంచి 2000 న్యూడ్ వీడియోస్ ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో చెప్పడం జరిగింది. సో 1500 వీడియోస్ ఆ హార్డ్ డిస్క్లో పొందుపరిచి ఉన్నాడు మస్తాన్ సాయి అని ఆమె చెప్పడం జరిగింది. సో 1500 వీడియోలు, ఆ వీడియోలో ఒకటైన వీడియో లావణ్య కూడా విందంట. వాళ్ళిద్దరూ ఫిజికల్గా కలిసినప్పుడు, మస్తాన్ సాయి లావణ్య ఇద్దరు కలిసినప్పుడు ఒక వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఆ 1500 వీడియోల్లో లావణ్య ఒక వీడియో ఉంటా. సో వీడియో చెక్ చేసుకుంటుంటే సరే అప్పుడు మస్తాన్ సాయి దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంది. ఆ హార్డ్ డిస్క్ లావణ్య తెలిసింది. ఓకే, ఈ వీడియో మొత్తం హార్డ్ డిస్క్ అది వెతుకుతున్న ప్రయత్నంలోనే ఇతర వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో ఏంది, హార్డ్ డిస్క్ వెంటనే లావణ్య తీసుకుని ఆమెకు సంబంధించిన వాటిని రెడీ చేసి వెంటనే తీసుకెళ్లి నార్సింగ్ పిఎస్ లో ఇవ్వడం జరిగింది. సో నార్సింగ్ పిఎస్ లో వెంటనే వచ్చి మస్తాన్ సాయిని టేక్ కేర్ తీసుకుని అంటే ఇంకా అదుపులో తీసుకున్నారు. తర్వాత ఏం జరిగింది ఏమో, నిన్నటి నుంచి ఇంకొక న్యూడ్ వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతుంది. అసలు అదుపులో తీసుకున్న తర్వాత హార్డ్ డిస్క్ పోలీస్ కంట్రోల్లో ఉండగా సరే కొన్ని వీడియోస్ విపరీతంగా సోషల్ మీడియా సర్క్యులేషన్స్ అవుతున్నాయి. దాంట్లో ఒకటైన వీడియో కూడా లావణ్య వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి, న్యూడ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. సో ఇంకా చాలా ఉన్నాయి, అంటే వల్గారిటీ చెప్పలేము మనం, చాలా ఉన్నాయి. సో కొంతమంది లైక్ ఎలా అంటే, ఇప్పుడు మస్తాన్ సాయి వేరే అమ్మాయి వీడియో కూడా బయటికి రావడం జరిగింది. ఒక ప్రముఖమైన మీడియా ఛానల్ కూడా ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది అది. సో పోలీసుల దగ్గర ఉన్న ఏదైతే ఇప్పుడు దాంట్లో అది బయటికి ఎలా వచ్చిందంటారు? ఎవరు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? లావణ్యనే హ్యాండ్ ఓవర్ చేసింది అన్నారు. లావణ్య పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసింది. మీడియాకి ఎట్లా టెలికాస్ట్ అవుతుంది, మీడియాకి ఎట్లా ఉంది ఇవన్నీ? ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీడియా చేతిలోకి ఎలా వచ్చాయి? పోలీసులు చేతుల్లో ఉన్న హార్డ్ డిస్క్ మీడియాకి ఎలా వచ్చాయి? సో దీనికి ఏంటంటే కారణం లావణ్యని కారణం. మస్తాన్ సాయిని ఇరికించడానికి, పాతగా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి లావణ్య ఎట్లా ఇరికిచ్చాడు, ఇప్పుడు లావణ్య మస్తాన్ సాయిని ఈ కేసు ఇరికించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. లావణ్యని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడని కూడా చెప్పుకుంటూ వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఆయన జైల్లో ఎట్లా చంపుతారు మేడం? ఇప్పుడు పోలీసులు అదుపులో తీసుకుని రిమైండ్ తరలించారు ఆల్రెడీ అతను. సో అలాంటప్పుడు ఎలా చంపబోతారు ఇతన్ని? ఏమని అవి డిలీట్ చేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి కదా. ఏవి డిలీట్ చేస్తే? లావణ్య దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలు కూడా అవి పోలీసులకు ఇచ్చింది. అంటే ఇచ్చిన డిస్క్ ని తిరిగి ఇచ్చేయాలంటూ కూడా మస్తాన్ సాయి తనని చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా కూడా తను చెప్పింది. ఇప్పుడు చాలా ఆరోపణలు చేస్తూ ఉంటారు మేడం, ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఏం మాట్లాడితే సరే అంటే నిజం కాదంటారా? నిజం కాదంటలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ లో ఆల్రెడీ పోలీసులు కంట్రోల్ తీసుకున్నారు. వీడియోలు బయటకు ఎలా వస్తున్నాయి నేను చెప్పేది అది. ఈ వీడియోలు మొత్తం మరలా లావణ్యాన్ని మీడియా వాళ్ళకి ఇస్తుంది, సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తుంది. సో దాని మేరకే మరలా మస్తాన్ సాయిని ఈ కేసు స్ట్రాంగ్ గా ఇరికించాలి. మీకు సంచలన విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్ లో ఒక ప్రముఖ హీరోలు కూడా ఉన్నారండి. ఆ హీరో ఎవరంటే హీరో నిఖిల్ కూడా ఈ హార్డ్ డిస్క్ లో ఒకటైన వీడియో అతను కూడా ఉంది, ఒక ప్రముఖమైన అమ్మాయితో. ఆ అమ్మాయి కూడా చాలా ఫేమస్ అయిన అమ్మాయే. సో ఆ అమ్మాయి హీరో నిఖిల్ ఇద్దరు కలిసి ఫిజికల్ గా పాల్గొన్నప్పుడు ఎవరైతే మస్తాన్ సాయి రికార్డ్ చేశాడంట, అవి ఫోన్ హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. రికార్డ్ చేసిన వీడియోలు మొత్తం ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. సో ఆ హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ కూడా ఉందని పెద్ద ఎత్తున ఆరోపణ జరుగుతుంది. ఇప్పుడు వార్తలు కూడా విపరీతంగా వస్తున్నాయి. నేను ఇందాక నిఖిల్ కాల్ చేశా, నిఖిల్ కాల్ లిఫ్ట్ చేయట్లా. నిన్నటి నుంచి నేను నిఖిల్ కాల్ లిఫ్ట్ చేయట్లా. నిన్న నైట్ కూడా నేను లావణ్య గారికి ఫోన్ చేస్తే ఆమె కూడా లిఫ్ట్ చేయట్లా.
సో అంటే ఇప్పుడు ఇదంతా లావణ్యనే నడిపిస్తుంది అంటారు. అనుకుంటున్నారు ప్రజలు, ఈ విధంగా వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు, శేఖర్ భాష కూడా పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా బయట నడిపించేది ఎవరు? లావణ్య. లావణ్య. సో ఆ అమ్మాయి నడిపిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు అయితే వెలువెత్తుతున్నాయి. సో ఇంకోటి, ఆ హార్డ్ డిస్క్ లో ప్రముఖమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయి బ్లాక్ మెయిలింగ్ పాల్పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. నిన్నటిదాకా మస్తాన్ సాయి అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ అడ్డం పెట్టుకొని లావణ్య కూడా అవతల బ్లాక్ మెయిల్ చేయొచ్చు కదా, తప్పేముంది? మరి ఇక్కడ లావణ్య కూడా తప్పు చేసింది కదా మస్తాన్ సాయితో. మరి మస్తాన్ సాయి ఒప్పుకుంది. ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఓకే, ఐ అగ్రీ. ఆమె ఏమంటుందంటే, నాకు తెలిసే చేశా, శారీరకంగా కలిసాం, నేను ఒప్పుకుంటున్నా, అప్పుడు నాకు తెలియక చేశా, కానీ ఇప్పుడు నాకు దానికి అర్థమవుతుంది, నేను అనుభవిస్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే రాజ్ తరుణ్ వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా కలుసుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరి అంగీకారం, ఎవరు ఒత్తిడి లేదు దాని మీద. ఇద్దరు మనస్ఫూర్తిగా అనుకున్నారు, కలిశారు అంతే ఫిజికల్ గా. సో దాని మీద ఎవరి ప్రభావం లేదు అని ఆమె చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే, ఇదంతా వెనకమాల నుండి నడిపిస్తుంది లావణ్య గారని పెద్ద ఎత్తున విమర్శలు, వార్తలు వెలువెత్తుతున్నాయి. సో అందులో భాగంగానే ప్రముఖమైన హీరోని బ్లాక్మెయిల్ చేసి టార్గెట్ చేయడానికి ఇప్పుడు ఈ కుట్ర మొత్తం పండుతున్నట్టుగా మనకి వినిపిస్తుంది. ఈరోజు పొద్దున కూడా నిన్న పొద్దున మస్తాన్ సాయిని అరెస్ట్ చేసే టైంలో నన్ను ఇరికియాలని ప్రయత్నం చేసింది. లేకపోతే ఇప్పుడు నాకు అసలు ఈ సంబంధం కూడా లేని కేసులో నన్ను ఇరికిస్తున్నారని నిన్న మస్తాన్ సాయి అనడం జరిగింది. సో లావణ్య వీళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాల్సిన కారణాలు ఏంటి? డబ్బు, అల్టిమేట్ గా డబ్బు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసుకోవచ్చు, రాజ్ తరుణ్ ఇష్యూలో కూడా డబ్బు కోసమే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆమె ఉంటున్న ఇల్లు కూడా రాజ్ తరుణ్ది. ఆమె ఏదో చెప్తుంది, నేను రాజ్ తరుణ్ వైఫ్ని అది ఇది చెప్పడం జరుగుతుంది, కానీ బట్ అల్టిమేట్ గా ఆమె చేసేది మొత్తం డబ్బు కోసం. ఇప్పుడు మీకు తెలియాలి, డెఫినెట్గా మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం ఆడియన్స్ కూడా. అల్టిమేట్ గా ఒక అమ్మాయి ఈ విధంగా పోరాటం చేస్తుందంటే ఒకటి డబ్బు కోసం, లేకపోతే ఆమె మానవ ప్రాణాల కోసం. మానవ ప్రాణాలు మొత్తం వదిలిపెట్టేసుకుంది, ఇంకా గేట్ నెక్స్ట్ డబ్బు. సో డబ్బు కోసం ఇది ఎంత చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న అంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నప్పుడు ఏ అమ్మాయి ఎందుకు బయటికి రాలేదు? లావణ్య ఎందుకు బయటకు వచ్చింది? ఈమె ఎప్పటి నుంచే ఈ వివాదం ఇరుక్కుంది కదా. లావణ్య ఇప్పుడు కాదు, గత 5 నెలల క్రింద నుంచే ఈ వివాదంలో ఇరుక్కుంది. మస్తాన్ సాయికి లావణ్యకి ఇదివరకు నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళిద్దరు ఫిజికల్ గా కలిశారు, ఆమె ఒప్పుకుంది, మా అంగీకారం ఉండి కలిసాము, కానీ ఇప్పుడు తప్పు అయిపోయింది, నా వీడియో కోసం నా వీడియో చూపించి ఆ వెబ్సైట్లో పెడతానని బెదిరిస్తున్నాడు, అందుకని ఆ హార్డ్ డిస్క్ లాక్కొని నా వీడియో డిలీట్ చేద్దాం అనుకున్నాంటే దాంట్లో కొన్ని వందల మంది వీడియోలు కనబడ్డాయి, నేను పోలీసులకి వెళ్ళి ఇచ్చేసాను చెప్తుంది కదా. సో ఇప్పుడు లావణ్య ఒక్కటే కాదు, దాంట్లో చాలా మంది ఉన్నారు. సో ఆ వీడియోలు మొత్తం కాపీ చేసుకుందాం మేము కూడా, ఇంకో హార్డ్ డిస్క్ మేము కాపీ చేసుకుందాము, వాళ్ళందరినీ బెదిరించొచ్చాము మళ్ళీ, అవునా కదా. మరి ఇక్కడ శేఖర్ భాష మస్తాన్ సాయి ఒక కాల్ రికార్డ్ కూడా మనకి వినిపిస్తుంది. మరి వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ ఏంటి? అంటే యాక్చువల్గా ఒకటి మేడం, శేఖర్ భాషకి మస్తాన్ సాయికి గతంలో కూడా చిన్న చిన్న గొడవలు జరిగినాయి, క్లాషెస్ వచ్చినాయి. దేనికి? అప్పుడు కూడా లావణ్యం కారణం. వీళ్ళిద్దరి మధ్య రాజ్ తరుణ్కి అదేవిధంగా శేఖర్ భాష ఇద్దరికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన కోసం ఆయన చాలా పోరాటం చేశాడు. చెప్పు దెబ్బలు కూడా ఒక ప్రముఖమైన మీడియా ఛానల్లో చెప్పు దెబ్బలు కూడా ఆయన తిన్నాడు శేఖర్ భాష గారు. అయినా సరే ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఇట్లా ఇది మన డ్రగ్స్కి అలవాటు పడిపోయింది, ఇట్లా ఈ అమ్మాయి బ్లాక్ మెయిల్ పాల్పడుతుంది, ఈ అమ్మాయి అట్లయినా సరే మనం పోలీసులకు అప్పచెబుదాం అనే క్రమంలో ఆడియో బయటకు వచ్చింది తప్ప కావాలని చేసేది ఆడియో అయితే కాదు అది. ఇప్పుడు శేఖర్ భాష పాత్ర ఏంటి అసలు దీంట్లో? మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ చేస్తున్నారు మీన్స్ ఆ అమ్మాయి ఏంటంటే, ఇప్పుడు ఎంత నడిపించింది శేఖర్ భాష అని మస్తాన్ సాయిని అడ్డుపెట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేపిద్దామని శేఖర్ భాష ప్రయత్నించాడని చాలా మంది అనుకుంటున్నారు, పోలీసులు భావిస్తున్నారు. సో ఈ కేసు మీద మరో లావణ్య వెళ్ళి నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వగా ఇల్లు టేకప్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా పూర్తి ఆధారాలు అయితే బయట పెట్టాల పోలీసులు, ఇంకా ఆయన అదుపులో తీసుకోవాలి, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే. ఎందుకంటే ఒక అమ్మాయి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నాకు ఇట్లా జరుగుతుందంటే ఏ పోలీస్ ఆఫీసర్ ఊరుకోడు, వెంటనే యాక్షన్ తీసుకుంటాడు. సో అందులో భాగమే ఇది. సో లావణ్య కేసు విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతుందో, ఎంతమంది ప్రముఖులు బయటపడతారో చూద్దాం. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.